నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ పార్టీకి ఏపీ, తెలంగాణ నుంచి పలువురు సినీ, వ్యాపార, రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది. రేవ్ పార్టీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సదరు రిసార్ట్ మీద దాడి చేసి పార్టీకి హాజరైన వారిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ రేవ్ పార్టీలో పట్టుబడింది. కానీ తాను రేవ్ పార్టీలో లేనని కప్పిపుచ్చుకోవడం కోసం హేమ రకరకాల ప్రయత్నాలు చేసి అబ్బాసు పాలైంది. స్వయంగా బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీకి హాజరైనట్లు వెల్లడించారు. ఇక ఆమె బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ రోజు పోలీసులు హేమను విచారణకు రావాలని నోటీసులు పంపగా పోలీసుల విచారణకు హేమ డుమ్మా కొట్టారు. నేడు తాను విచారణకు హాజరు కాలేనంటూ హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. అనారోగ్య సమస్యల వల్ల తాను మే 27 సోమవారం నాటి విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. అయితే హేమ లేఖను పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. మే 19న అంటే గత ఆదివారం రోజు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఓ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో దాదాపుగా 150 మందికి పైగా పాల్గొన్నారు. దీని గురించి సమాచారం అందడంతో పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి. పార్టీలో పాల్గొన్న వారిలో 103 మంది బ్లడ్ శాంపుల్స్ ను బెంగళూరు నార్కోటిక్ టీం సేకరించింది. 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ లో తేలింది. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిరూపణ అయింది. దీంతో హేమతో పాటు రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇక తాజాగా ఈ కేసు విచారణకే హేమ డుమ్మా కొట్టారు. ఇక రేవ్ పార్టీ వివాదంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమకు మద్దతు పలికారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.